రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా నల్గొండ జిల్లాకు చెందిన ముస్లింలు గళమెత్తారు. గోబ్యాక్ కోమటిరెడ్డి నినాదాలతో హోరెత్తించారు. కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ చట్టంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరేంటో చెప్పాలని కొందరు ముస్లింలు నల్గొండ కలెక్టరేట్ దగ్గర కోమటిరెడ్డిని ప్రశ్నించారు. వారికి సర్ది చెప్పాల్సిన ఆయన ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఊహించని ఈ సంఘటనకు అక్కడికొచ్చిన ముస్లింలంతా మనస్తాపానికి గురయ్యారు. కోమటిరెడ్డి తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. డౌన్ డౌన్ కోమటిరెడ్డి అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన శాస్తి చేస్తామని ముస్లింలు హెచ్చరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చివరకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. बीजेपी का चमचा है एमआईएम। సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అనే ఒక చట్టం కేంద్ర ప్రభుత్వం ద్వారా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారా ఇంట్రడ్యూస్ చేయబడింది. దానికి 2019కి అప్పుడు ఇంట్రడ్యూస్ అయినా కూడా దాని యొక్క రూల్స్ అనేవి ఫ్రేమ్ అయ్యి నోటిఫై అనేది మొన్న మార్చ్ 11 నాడు నోటిఫై చేసింది కేంద్ర ప్రభుత్వం. మేము సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఒక చట్టానికి విరుద్ధంగా ప్రొటెస్ట్ చేస్తూ ఒక రిప్రజెంటేషన్, అంటే పీస్ఫుల్ ప్రొటెస్ట్ ద్వారా ఒక రిప్రజెంటేషన్ జిల్లా కలెక్టర్ గారికి ఇద్దామని మా పార్టీ తరపు నుంచి మరియు మత పెద్దల నుంచి కొంతమంది ముఖ్యుల ద్వారా మేము జమ చేసుకుని అక్కడ వెళ్ళాము కలెక్టర్ ఆఫీస్కి. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే క్రమంలో అదే సందర్భంలో మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడి నుంచి బయటికి వస్తున్నారు. ఏదో సమావేశం అయ్యి మరి జిల్లాకు సంబంధించిన మంత్రి కాబట్టి ఆయనను కూడా కారులో ఆయన దిగంగానే ఆయనకు తీసుకుపోయి మేము ఇవ్వడానికి ప్రయత్నించినాం. ఆ ప్రయత్నం చేసే క్రమంలో ఆయన మాకు డిగ్రేడ్ చేస్తూ మజ్లిస్ వాళ్ళతో మేము తీసుకోము, మీరు మజ్లిస్ వాళ్ళు లుచాగాళ్ళు సంథింగ్ బీజేపీకి బీ టీము అని వారు మమ్మల్ని ఉద్దేశించి అలా చిన్న చూపుతో మాట్లాడడం, అవహేళనగా మాట్లాడడం జరిగింది. దానికి విరుద్ధంగా మేము దాన్ని పట్టించుకోకుండా సరే సార్ అది మాదైతే అట్లా మీకు ఉద్దేశం ఉంది, కానీ అసలు మీ ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏంది అని ఒక ప్రశ్నించడం అనేది వారికి జరిగింది. నేను ప్రత్యేకంగా ఆయనను ప్రశ్నించాను, వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ యువర్ గవర్నమెంట్ with regard to this Citizenship Amendment Act bill which was introduced and implemented by central government అని అడిగాను. అడగంగానే ఆయనకు జవాబు లేక ఆయన దగ్గర ఆయన కోపం వచ్చేసి నువ్వేమో మాట్లాడేది, నువ్వేం మజ్లిస్ వాళ్ళు మాట్లాడేది అది ఇదని సంథింగ్ దుర్భాషలని అది యావత్ ప్రపంచం యూట్యూబ్లలో వీడియో ద్వారా అది చూశారు. ఎవరిది తప్పు అనేది ప్రజానికానికి అందరికీ తెలుసు. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, వాట్ ఈజ్ మై ఒపీనియన్ ఏంటంటే, ఒక ప్రభుత్వంలో ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఉన్న ఒక మంత్రి గారు ప్రభుత్వ తరపు నుంచి జవాబుదారీతనం అనేది ఉంటుందా ఉండదా అనేది ఒక ప్రశ్న. ఖచ్చితంగా ఉంటుంది అనేది మా నమ్మకం. బీయింగ్ ఏ సీనియర్ అడ్వకేట్ ఐ హ్యావ్ గుడ్ కమాండ్ ఓవర్ ది కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అండ్ రైట్స్. దాని మీద ఆయనని ప్రశ్నిస్తే అది తప్పు కాదు కదా. వ్యక్తిగత భావాలు కాదు, వ్యక్తిగతమైన ఇది కొట్లాట కాదు, ఇది గట్టు పంచాయతీ కాదు, భూమి పంచాయతీ కాదు. ఇది ప్రజలకు సంబంధించిన 18 కోట్ల ముస్లిం మైనార్టీలకు సంబంధించిన ఒక ఇష్యూ. कि गुज़िश्ता जो है कल 15 तारीख के दिन के सीएए के ताल्लुक़ से कलेक्ट्रेट जाना हुआ हमको, तो वहाँ से जो है कोमटिरेड्डी साहब वहाँ से गुज़र हुआ उनका, और रुकना भी हुआ है। तो हम लोग ने जो हो सके जाके उनको के पेश किए, तो वो लोग बोले कि नहीं हम जो है मौलाना से बात करेंगे, हम जो है एमएम से बात नहीं करेंगे। तो जो हो सके कि फ़लाँ बी टीम ऐसा वैसा जो है फ़लाँ और उनके साथ में करीब रहने वाले जो है बहुत बुरे गंदी गालियाँ भी दे चुके हैं।